ఈరోజు జన్మ సార్థక సాధన అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి పాలు అన్నయ్యంట ఈశ్వరుని గురించి తపస్సు చేసి అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఏమిటి నీ సమస్య అని అడిగాడంట. అప్పుడు పాలు అన్నయ్యంట, ఈశ్వరా, నేను ఆవు నుంచి బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాను కదా, అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి ప్రయోజనం కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు, నన్ను రక్షించు అని చెప్పి బాధపడిందట. అప్పుడు ఈశ్వరుడు ఓ చిరునవ్వు నవ్వి ఏమన్నాడో వినండి. ఓ క్షీరమా, ఇది విను. నీవు పాలులా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను. నువ్వు పాల్లాగా అయితే ఒక్కరోజు మాత్రమే బ్రతుకుతావు. పాలకు పెరుగు తోడేస్తే 2 రోజులు బ్రతుకుతావు. పెరుగును చిలికి చల్లని చేస్తే పుల్లగా ఇంకో 2 రోజులు బ్రతుకుతావు. అదే చల్లలోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు. ఆ వెన్నను బాగా కాచి దాంట్లో 2 తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమఘుమలతో నెలల తరబడి బ్రతుకుతావు. ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణ అవుతావు. ఇప్పుడు చెప్పు, ఒకరోజు పాల్లాగా ఉండి పాల్లాగానే చస్తావా, లేకపోతే క్షణక్షణం అనుక్షణం రోజుకు పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణ అవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నించాడు. దేవుని మాటకి పాలు ఇంకేమీ మాట్లాడలేకపోయి మూగపోయింది. ఈశ్వరుడికి దాసోహమైంది. తన మనసులో ఉన్న అజ్ఞానానికి అంధకారానికి సిగ్గుబడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచింది జ్ఞానంతో. మానవుడు కూడా అలాగే ఇప్పుడు పాలు ఎలా అనుకున్నాయో మానవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. ఎవరో తన మనస్సుని విరిచేశారు అని మనస్సుని పాడు చేసుకుని బాధపడే కంటే క్షీరంలాగా మనస్సులో ఆధ్యాత్మికత అనే తోడు వేసి ప్రతి పరిస్థితుల్లోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామస్మరణతో చిలికి దానిని దైవ చింతనతో కాచి దానిలో నుంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడా అని ఆ ఈశ్వరునిలో ఏకమవటానికి ఎదురు చూస్తూ ఉంటే ఆ జన్మ సార్థకం అవుతుంది. ఆ విధంగా జన్మని సార్థకం చేసుకోవాలి అని మనకి పాలని అడ్డం పెట్టుకుని, మరి అంతే కదా, ఉన్న వాస్తవాన్ని ఆలోచించాలి. ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉంటే మనకి ఉన్న సత్యం బోధపడదు. అందుకని వాస్తవానికి దగ్గరగా ఆలోచన మరి ఆచరణ ఉంటే అన్ని సత్యాలు బోధపడతాయి. ఆ సత్యమైన దాన్ని పట్టుకుంటే సత్యస్వరూపమే అవుతారు. అలా మరి ఇక్కడ పాలను కాగబెడితే ఎంత తప్పిస్తాయి, మళ్ళీ తోడు వేస్తారు. ఆ తర్వాత మార్పు వస్తుంది. మార్పు వస్తే కమ్మగా పెరుగవుతుంది. ఆ తర్వాత చిలుకుతారు, వెన్న వస్తుంది. అందుకే నువ్వు పాల్లాగా ఉంటే ఒకరోజే ఉంటావు. ఇలా మార్పులు చెందిన కొద్దీ నీ ఆయుష్ పెరుగుతుంది. అప్పుడు శాశ్వతంగా నాకు సమర్పణ అవుతావు నెయ్యిగా అయితే అని చెప్పినట్లుగానే మనలో కూడా అలాంటి మార్పులు జరిగి సాధన మరి ఆ విచారణ చేసుకుని ఆ పరమాత్మకి అంకితం అవ్వాలి, సమర్పణ అవ్వాలి. మా పరమాత్మకు సమర్పణ అయినప్పుడే మానవుడికి సార్థకత, అదే ముక్తి, అదే సార్థకం అంటారు. అటువంటి జన్మ సార్థకం చేసుకోవాలి ప్రతి జీవి అని పరమేశ్వరుడు మనకి చక్కని బోధ ద్వారా మనకి తెలియజేశాడు. కనుక అందరము కూడా ఆ పరమేశ్వరుని మాటను ఆలకించి ఆచరించి అనుభవించాలి అని కోరుకుంటూ శుభం పలుకుదాం.